ఇంట్లో మనం టీ తాగే సెరామిక్ కప్పులలో మైదా వాడకుండా, ఎగ్ వేయకుండా, ఓవెన్ లేకుండా టేస్టీగా, హెల్తీగా చాక్లెట్ కేక్‌ని ఏ రకంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. టెక్స్చర్ కూడా చూడండి అచ్చం మనం బేకరీలో బయట తిన్నట్టే అంత బాగొచ్చాయి స్పాంజీగా. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. ముందుగా 4 సెరామిక్ కప్పులను తీసుకొని అందులోకి ఒక్కొక్క స్పూన్‌తో కొలిచి ఈ విధంగా బటర్‌ని వేసుకోవాలి. అదే స్పూన్‌తో 1 స్పూన్ స్టీవియా షుగర్ వేస్తున్నాను. మీరు నార్మల్ షుగర్ అయినా తీసుకోవచ్చు. ఇలా అన్ని కప్పుల్లోకి షుగర్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి అదే స్పూన్‌తో ఒక్కొక్క స్పూన్ పెరుగుని వేసుకోవాలి. ఇలా 4 కప్పుల్లోకి పెరుగు వేసుకున్న తర్వాత వీటిని మంచిగా కలుపుకోవాలి. షుగరు, బటరు, పెరుగు అన్నీ కూడా మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకొని అందులోకి 2 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా గూడా ఒక 5 మినిట్స్ పడుతుంది మెల్ట్ అవ్వడానికి. తర్వాత అదే స్పూన్‌తో ఒక్కొక్క స్పూన్ కోకో పౌడర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే స్పూన్‌తో 2 స్పూన్లు గోధుమ పిండి వేస్తున్నాను. మీరు కావాలంటే మైదా అయినా, రాగి పిండి అయినా, జొన్న పిండిని గూడా వేసుకోవచ్చు. నేనిక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను. ఇలా వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. ముందుగా ఇందులోకి వంట సోడా పావు టీ స్పూన్ అన్ని కప్పుల్లోకి వేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ వచ్చేసి అది కూడా పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అలా వేసుకొని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా మాత్రమే వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పిండి గట్టిగా ఉంది అనుకుంటే 2 స్పూన్ల వరకు పాలు పోసుకొని మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి మొత్తం కూడా. చూడండి టెక్స్చర్ ఇలా ఉండాలి. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి టెక్స్చర్ అయితే. ఇలా అన్ని కప్పుల్లోకి పాలను పోసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో, పిండి మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ లేకుండా. చూడండి అడుగులో ఈ విధంగా ఉంటే అంతా కూడా ఒక వేలుతో ఇలా అనేసి మొత్తం లెవెల్ చేసుకోవాలి. ముందుగానే ఒక 10 నిమిషాల ముందు ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను. అడుగున సాల్ట్ వేసుకొని. తర్వాత ఈ కప్స్ అన్నీ కూడా అందులో పెట్టేసుకొని పైనుండి మళ్ళీ లిడ్‌ని మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని బేక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. కొంచెం పిండి పిండిగా వస్తుంది. మరొక్కసారి మూతను పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా గూడా ఒక 20 నిమిషాల్లో అయిపోయిందండి. ఈజీగా కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి చూడండి. వేడిగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లబడిన తర్వాత వీటిని తినేసేయడమే. చూడండి టేస్టీగా కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.